నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా రోడ్లు ఓపిస్తామంటున్న కూటమి సర్కారు పెద్దలారా మీరు కండ్లు తుపాన్ నీళ్లతోని గడుక్కొని ఈ వీడియోను చూడండి. ముఖ్యంగా పల్లెల్లో పండుగలు చేసినట్టు పర్ఫార్మెన్స్ చూపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు మీరు దీన్ని చూసినాక తమరి పాలనగిరిలా గిరిజన అడవి బిడ్డలకు ఏమెలుగా పెడుతుర్రో చెప్పాలి. సాపు రోడ్లు పోయిస్తామని సక్కులు చెప్పుకుంటా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న లోకేశం సారు చూస్తుర్రా మీ నాయన ఏలువడల ఏపీలున్న అడవి బిడ్డల పరిస్థితి ఎట్లున్నదో. ఎయిర్పోర్ట్లు కట్టేందుకు బలిమీటికి జాగాలు గుంజుకొని చూస్తున్న మీ కూటమి సర్కారుకు కనీసం గిరిజన తండాలకు గూడాలకు మట్టి రోడ్డో లేకపోతే మొరమో పోయించాలన్నంత సోయి కూడా లేనట్టున్నది కదా. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిచెరువు ఊర్లే ఉండే సాహు శ్రావణి అనే మహిళ పురిటి నొప్పులతోని బాధపడుతుంటే డోలిలో ఎత్తుకొని అడవులు దాటుడే కాదు మోకాటి మంటి నీళ్లల్లా ఎట్లా మోసుకపోతుర్రో చూడుండ్రి. ఇదే నాసారు మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే మీరు చేస్తామన్న అభివృద్ధి. మీ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేల ఇంటి ఆడోళ్ళు కూడా ఇట్లనే గర్భంతో ఉండి అవస్థలు పడితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. పారుతున్న నీళ్లలో నడుమంటి లోతుల నడుస్తున్న వాళ్ళను చూస్తుంటే మీకు కొంచెమైనా గోస అనిపిస్తలేదా? చంద్రమండలం మీద జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకుందామని కొందరు కలలు గంటున్న ఈ రోజుల్లో ఏపీలో ఇప్పటికీ తండాలకు గూడాలకు అంబులెన్స్ పోయే రోడ్డు సౌలతులు కూడా లేకపోవడేందో. ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు తర్వాత గడుదురు కానీ అడవుల్లో ఉండే గిరిజన బిడ్డలకు తొవ్వ సాపు చేసి పుణ్యం కట్టుకోరే సారు మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.